హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో 10వ తరగతి అర్హతతోని ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. వీడియో కనుక పూర్తి చేసినట్లయితే ఇలా తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్, డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్, సర్కిల్ వైజ్ పోస్టులు, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకేనా అండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ 1, అప్లై ఆన్లైన్, స్టేజ్ 2, ఫీ పేమెంట్ ఇవ్వడం జరిగింది. మనం అప్లై చేసుకుని లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 5th వరకు టైం ఇచ్చారు. సో మనకి ఇంకా దగ్గర ఇవాళ డేట్ 17 అంటే ఇంకా 22 డేస్ అయితే టైం ఉంది. ఇంకా 18 డేస్ వరకు టైం ఉందండి. ఈ 13. సో కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్, డిస్ప్యూట్ నోటిఫికేషన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ టాప్ అంటే సో ఇది మనకు నోటిఫికేషన్ అండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, వీటన్నిటిని డాక్ సేవక్ అంటాము. గ్రామ్ డాక్ సేవక్స్ అంటాం వీటిని. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 12,000 సాలరీ ఉంటుంది పర్ మంత్. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 10,000 సాలరీ ఉంటుందండి. ఓకేనా అండి. మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మనము అదేవిధంగా ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేటు, 10th క్లాస్ మెమో ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకేనా అండి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఆగస్ట్ 5th వరకు టైం ఉంది. ఓకేనా. ఇదంతా కూడా మనకు సంబంధించిందండి. సో ఇది నోటిఫికేషన్లో చూడండి. ఇక్కడ బీపీఎం సాలరీ స్టార్టింగ్ 12,000, అసిస్టెంట్ బీపీఎం 10,000 ఉంటుంది. 18 ఇయర్స్ దాటి ఉండాలి, 40 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి ఏజ్. 10th క్లాస్ కంప్లీట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ మీరు చూశారు కదండి. 40 ఇయర్స్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఇది ఉంది. ఓకేనా అండి. పిహెచ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఉంటుంది. ఇది నోటిఫికేషన్ నెంబరు. ఓకేనా అండి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టరు, గ్రేడ్ పాయింట్ ఎంత అనేది ఇక్కడ చూస్తున్నారు. మీకు ఎంత గ్రేడ్ పాయింట్ అయితే దానికి 9.5 మల్టిప్లై చేస్తారు. దాన్ని బట్టి మీకు సెలెక్షన్ ఉంటుంది. ఓకేనా అండి. ఇది పూర్తి నోటిఫికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా అండి. సో మీ లోకల్లో ఈజీగా మంచిగా అప్లై చేసుకోవచ్చు. రైట్. ఇది పూర్తి నోటిఫికేషను, మీరు చూసుకోవచ్చు ఒకసారి. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు వచ్చి ఉండాలి చదవడానికి, రాయడానికి. తెలంగాణ కూడా ఖచ్చితంగా తెలుగు వచ్చి రాయడానికి అంటే చదవడానికి వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి. మంచి ఆపర్చునిటీ, మీ విలేజ్లో పోస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లో సర్కిల్ వైజ్ పోస్ట్ అని ఇచ్చారు. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 1255 ఉన్నాయి. ఇక ఇక్కడ మనకు తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే లాస్ట్ కొంచెం చూడండి 981 పోస్టులు ఉన్నాయి. దేశం మొత్తం మీద 44,248 పోస్టులు ఉన్నాయండి. ఇక దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్, దీనికి సంబంధించి ఫీజు అయితే 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి 100 రూపాయలు ఫీజు ఉంటుంది. ఓకేనా అండి. ఆన్లైన్లో పే చేయవచ్చు. రైట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే అప్లై చేసుకోలేరు. ఇక్కడ మొబైల్ నెంబర్ రాసి వ్యాలిడ్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ అయితేనే ఓకే అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ కూడా ఇక్కడ ఈమెయిల్ రాసి వ్యాలిడ్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ కూడా ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th ప్రకారం మీ పేరు, ఫాదర్ నేము, అదేవిధంగా మదర్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు. ఓకేనా అండి. తర్వాత ఇంకా కమ్యూనిటీ, మీరు సెకండరీ స్కూల్ అంటే 10th ఎక్కడ చదువుకున్నారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓకేనా అండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది.
రైట్. ఇవన్నీ కూడా సర్కిల్స్ అండి. ఓకేనా అండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అండి. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఆల్రెడీ అప్లై చేసుకొని ఉండి ఒక రిజిస్ట్రేషన్ మర్చిపోతే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మొబైల్ నెంబరా ఈమెయిల్ పెట్టేసి మొబైల్ నెంబర్ వచ్చేసి సబ్మిట్ అంటే మొబైల్ ఈమెయిల్ ఐడికి లేకుంటే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్కి వస్తాయండి. నెక్స్ట్ చూడండి స్టేజ్ 2, ఇది రిజిస్ట్రేషన్ కదండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లై ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబరు సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే సబ్మిట్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయవచ్చు. తర్వాత ప్రిఫరెన్సెస్ మీకు ఎక్కడెక్కడ పోస్టింగ్ కావాలని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. లాస్ట్కు ప్రింట్ అప్లికేషన్ తీయవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే మీ స్టాటస్ చూసుకోవచ్చు అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ స్టాటస్ కూడా చూసుకోవచ్చు అండి. ఓకేనా అండి. రైట్. ఇది ఫీ పేమెంట్ చెక్ స్టాటస్ ఓపెన్లో క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి సబ్మిట్ చేస్తే ఫీ పేమెంట్ చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్, ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆఫ్లైన్ మీరు చూసుకోవచ్చు. ఓకేనా అండి. ఇవి చూడండి, ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఇన్స్ట్రక్షన్స్. రైట్. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫీ పేమెంట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. రైట్. తర్వాత అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ సో మచ్.